నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అజలపురం గ్రామ పంచాయతీ ఎన్నికలు మహాసంగ్రామాన్ని తలపిస్తున్నాయి. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు మద్దతుదారులు నువ్వా నేనా అన్నట్లుగా ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో విలేజ్ లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను అజలాపురం నుండి నరసింహాపురం గ్రామానికి నిర్మాణం చేపడతారని హామీ ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి సత్యరెడ్డి. ప్రలోభాలకు తావు లేకుండా అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు. నేను ఊర్లో ఉండి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక 25 సంవత్సరాల నుంచి నా ఊహ తెలిసినప్పటి నుండి కూడా నా పేరు ఎలిమినేట్ సత్యరెడ్డి, మా తండ్రి పేరు మల్లారెడ్డి. నేను గత 25 సంవత్సరాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి కోసానికి పనిచేస్తున్నా, కార్యకర్తలకు పనిచేస్తున్నా, ఊరి ప్రజలకు పనిచేస్తున్నా. ఖచ్చితంగా నేను డెవలప్ గురించి ఉండే ముందుకొచ్చి ఈ ఎలక్షన్ ముందుకొచ్చి నేను నిలబడి పోటీ చేస్తున్నా. అజలాపురం గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ అండదండలతోటి నాకు నమ్మి టికెట్ ఇచ్చిండు. నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనుభవంతో, ప్రజలతో ఉన్న బంధంతో, నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చిండు. నేను ఖచ్చితంగా ఊరిని బాగు చేయడానికే నిలబడ్డాను. నా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేవు మా ఊళ్ళో సరిగ్గా, అది చేయించడానికి నరసింహాపురం నుండి అజలాపురం వరకు డాంబర్ రోడ్డు కోసానికి ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా కూడా ప్రభుత్వం ఉంది, నేను చేయగలుగుతాన నమ్మకంతో నేను లోకల్గా ఉంటాను, ఊరిలోనే ఉంటాను. నేను ప్రజలకు ఆ నమ్మకంతో ఉన్నాను, చేస్తానని కూడా హామీ ఇస్తున్నాను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను